ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆతృతతో ఈ దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా? పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందముతో భారతదేశం యావత్తు జరుపుకునేటువంటి పండుగ. కుల మతాలకి అతీతంగా కూడా చాలామంది జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తముగా ఈ దీపావళి పండుగని వేడుకగా జరుపుకుంటుంటారు. అయితే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ఈ దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది? అనేటువంటిది చాలా మందిలో సంశయం అనేటువంటిది ఉంది. అనగా అక్టోబర్ 20వ తారీఖు జరుపుకోవాలా? 21వ తారీఖు జరుపుకోవాలా? ఎందుకంటే 21వ తారీఖు రోజున కూడా అమావాస్య ఉంది. మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలానికి అమావాస్య తిథి వ్యాప్తమై ఉన్నప్పుడే ఈ యొక్క పండుగ జరుపుకోమని శాస్త్రం. కాబట్టి సూర్యాస్తమయానికి, ప్రదోష కాలానికి వ్యాప్తమై ఉన్నది 20వ తారీఖు మాత్రమే. 21వ తారీఖు 4:54 సాయంత్రానికి వెళ్ళిపోతుంది. కాబట్టి వీక్షించేటువంటి సీవీఆర్ ప్రేక్షకులు ఎల్లరూ కూడా 20వ తారీఖు రోజునే ఈ యొక్క పండుగ జరుపుకోవాలి. అయితే ఈ 20వ తారీఖు జరుపుకునేటువంటి పండుగ విధానము ఏ విధంగా జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? లక్ష్మీ పూజ ఏ సమయంలో చేసుకోవాలనేటువంటి యొక్క విషయాల గురించి సమగ్రంగా తెలియచేసుకుందాం. దీనికంటే ముందుగా నరక చతుర్దశి అనేటువంటి యొక్క తిథి కూడా మనకు వస్తుంది. ఈ యొక్క నరక చతుర్దశి తిథి రోజున అనేక ప్రాంతాలలో మహారాష్ట్ర, తెలంగాణ ఇత్యాది ప్రాంతాలలో, గుజరాతీయులు ఇత్యాది ప్రాంతాల్లో మంగళహారతులు తీసుకుంటారు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి. ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతంలో తీసుకోరు. కేవలం అభ్యంగన స్నానం ఆచరిస్తారు. నరక చతుర్దశి రోజున మంగళహారతులు, అభ్యంగన స్నానము, అలాగే మాషభక్షణము అనేటువంటిది, యమతర్పణం, ఈ 4 నియమాలు మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది.